హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వర్షాలు అలుముకున్నాయి. దీంతో పాటు హైదరాబాద్లోని ప్రధాన ఏరియాలు అంటే హైదరాబాద్ బషీరాబాద్తో పాటు మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తారు నుండి భారీ వర్షం అయితే కురిసింది. దాదాపు ఇది వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం ఇంకా 3 గంటలు అంటే ఈ 3 గంటల నుండి 6 గంటల వరకు ఈ 3 గంటలు కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని రాగల ఈ 3 రోజుల పాటు కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి చక్రవాత ఆవర్తనం యొక్క ప్రభావంతో ఇంకా దాదాపు ఇంకో 3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఐఎండీ అదైతే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంతో పాటు తెలంగాణలో పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఏదైతే ఇప్పుడు ఈ ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏదైతే ఉన్నారో ఆయన కూడా అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి రష్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో పోలీస్ శాఖ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కానీ అప్రమత్తంగా ఉండాలని, హైదరాబాద్లో నాలాలు ఎక్కువగా ఏదైతే లీకేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ నాలాలు లీక్ అయ్యేటువంటి ఆ ప్రదేశాల్లో కూడా జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలి. నాలాల్లో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ మూతలను తెరవకుండా ఉండేలా చూసుకోవాలి. దానిలో పడి చనిపోయే ప్రమాదాలు కూడా హైదరాబాద్లో తరచుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. కరెంటు ఏదైతే హైదరాబాద్లోని పలు ఏరియాలు ఎదురుగాలుతో అంటే భారీగా ఎదురుగాలు వీసే ప్రమాదం ఉంది కాబట్టి ఎదురుగాలుల మూలంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ ఆ పోల్లో ఉన్నటువంటి వైర్లు తెగకుండా పోల్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై కరెంటు కూడా పోకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ దాంతోపాటు పోలీస్ శాఖ కూడా హైదరాబాద్ హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో హైటెక్ సిటీ నానక్రామ్ కూడా గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఐటీ హబ్గా ఉంది కాబట్టి ఐటీకి సంబంధించిన ఆఫీసులు ఎక్కువగా ఉంటాయి. సాయంత్రం 3 నుంచి 6 గంటల ప్రాంతం 6 గంటల దాకా కూడా వర్షం కొడుతుంది కాబట్టి ఆఫీస్ క్లోజింగ్ టైంలో 6 గంటల ప్రాంతంలో ఎక్కువగా ఎంప్లాయీస్ బయటకు వస్తూ ఉంటారు. ఆ సమయంలో ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ నివారణకు సంబంధించిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు వారికి ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి. టోటల్గా 3 శాఖలకు సంబంధించినటువంటి అధికారులు జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ ఈ ముగ్గురు కూడా అప్రమత్తమై వర్షాల బారిలో హైదరాబాద్కు సంబంధించిన నగరంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ట్రాఫిక్ జాములు కాకుండా, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో పంట నష్టం తీవ్రంగా అకాల వర్షాలకు పంట నష్టం తీవ్రంగా జరగకుండా కూడా నివారణ చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలి, లేక దాన్ని సురక్షితమైనటువంటి ప్రదేశాలకు తరలించాలి. కళ్ళాల్లో ధాన్యం ఉన్నటువంటి నేపథ్యంలో మనం మొన్నదాకా కూడా చూసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే వర్షం కొట్టి ధాన్యం కూడా కుప్పలుగా పోసినటువంటి ధాన్యం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి వస్తున్న నేపథ్యంలో రైతులకు కూడా నష్టం జరగకుండా ఆ పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా అంటే కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా అధికారులు చెప్తారు. అధికారుల యంత్రాంగం చెప్తా ఉందంటే ఈ ఉపరితల ఆవర్తనం ద్వారా ఈ నైరుతి ఋతుపవనాలు ఇంకో 3 రోజులు ముందుగానే వచ్చేందుకు దీనికి సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్న నేపథ్యంలో తూర్పు బంగాళాఖాతంతో పాటు దానికి సంబంధించినటువంటి తీర ప్రాంతాల్లో కూడా ఏదైతే ఈ ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా బలపడి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాదాపు ఇంకో 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురిసే అటువంటి సూచనలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, కరీంనగర్తో పాటు ఆదిలాబాద్, ఈ వరంగల్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు ఇంకో 15 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆ జిల్లాల వారీగా ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తమై పంట నష్టం జరగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ చెప్పిన నేపథ్యం. దాంతోపాటు ఇక్కడ హైదరాబాద్ మహానగరానికి వస్తే హైదరాబాద్ మహానగరంలో వర్షం కొడితే ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి నాలాలు పొంగే ప్రమాదం ఉంటుంది. నాలాల్లో మ్యాన్ హోల్స్పై మూతలు తొలగించినట్టయితే దానిలో ఎవరైనా పడి మృతి చెందే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులకు కూడా
ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, 3 డిపార్ట్మెంట్లు సమన్వయం అవుతూ దీనికి సంబంధించి ఏదైతే ఇటు ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఇటు వాతావరణం ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, కరెంటు సమస్యలు కానీ, జిహెచ్ఎంసీలో ఇటు రోడ్లు ఎక్కడైనా జలమయమైన ప్రాంతాల్లో వెంటనే ఆ నీటిని ఏదైతే పారదోలేటువంటి ఆ విషయాలపై, ఆ నీటిని తరలించే విషయాలపై, నీటిని వెంటనే కూడా వెళ్ళే విషయాలపై కూడా సూచనలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఈ 3 శాఖలు సమన్వయంతో పనిచేయాలంటూ కూడా ఇటు వారికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ముగ్గురు కూడా ఆ సమన్వయమై పనిచేసేందుకు అప్రమత్తం అంటే 3 శాఖలు కూడా అప్రమత్తమైనట్టు మనకు తెలుస్తూ ఉంది.